ever since I left the city. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ అయితే చూసారు కదా. ప్రివ్యూ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా కొత్త వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి, ఒక వీడియోకి లైక్ అయితే చేసేయండి. ఇప్పుడైతే మనం అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేప్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను, అదైతే ఇన్పుట్ అయితే చేసేయండి. మీరు అన్నిటికీ యాడ్ అయితే చేసిస్తాను. మీరు ఒకటి ఫౌంట్ అయితే పెట్టండి, ఫౌంట్ లింక్ ఇట్లా ఇస్తాను కింద. ఫౌంట్ అయితే మీరైతే యాడ్ అయితే చేసింది. ఫౌంట్ యాడ్ చేసినాక మీకు ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఫోటో అయితే వేరైతే రీప్లేస్ అయితే చేసేయండి. ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అయితే క్లిక్ చేయండి. నేనైతే సాయి పల్లవి పెడుతున్నా. మీరు మీరు మీ యొక్క ఓలో అయితే మీరు ఎడిటింగ్ చేయాలనుకుంటారో అలా ఫొటోస్ అయితే పెట్టేసేయండి. మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసేయండి. మీ యొక్క ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి ఇక్కడ మీరు 3 డాట్స్ ఫిల్ కంపోజ్ ఏరియా అయితే మీకు బరాబర్ సెట్ అవుతుంది. ఇక్కడ ఆరోమో క్లిక్ చేసి కట్ అయితే చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మీడియా క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కంపోజ్ ఏరియా ఇక్కడ ఆరోమో క్లిక్ చేసి కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కంపోజ్ ఏరియా. సారీ ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దాన్ని అయితే మీరు అంతా పట్టించుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కంపోజ్ ఏరియా ఇట్లా మీరు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేయండి. అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినట్టు. ఇక్కడ లాస్ట్ ఫొటోస్ లాస్ట్ అయితే ఒక ఫోటో యాడ్ చేయకండి మీరు. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ స్టార్టింగ్ ఒక ఫోటో యాడ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి కింద పెట్టేయండి. మొత్తం ఈ టెక్స్ట్ కింద అయితే అది ఫోటో వచ్చేటట్టు చూడండి. ఓకే, 1 సెకండ్ బ్యాక్ రండి. షేకర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. మీరు లాస్ట్ అది ఫోటో ఉంటుంది, దాన్ని అయితే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేయండి. అవి బీట్ మార్క్ వచ్చేయండి. మళ్ళీ మీరు ఫస్ట్ లాంగ్ ఫోటో ఉంటుంది, దానికైతే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ చేసి ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. మీరు ఆ ఫోటో క్లిక్ చేసి బెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళి ఇది ఆపోజిట్ వచ్చేసి మీరు 30 పెట్టుకోండి ఫ్రెండ్స్. 30 పెట్టుకోండి ఆపోజిట్ వచ్చేసి. ఓకే, పర్ఫెక్ట్. బ్యాక్ రండి 1 సెకండ్. షేప్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు 2 ఫొటోస్ ఉంటాయి కదా, అవి అయితే లాంగ్ ప్రెస్ చేసి 2 అయితే కాపీ లేయర్ చేయండి. మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ మీకు లాస్ట్లో ఒక ఫోటో వదిలేసేయమన్నా కదా, ఒక ఫోటో ముందాం అక్కడైతే ఇవి 2 పేస్ట్ అయితే చేసేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ప్లస్ అది మీరు ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే ఇక్కడ చేసుకోండి. ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఈ రెండింటికైతే మీరు అయితే కలర్ ఫిల్కి పోయి మీ ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసేసేయండి. బ్యాక్ రండి, చెక్అవుట్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఫస్ట్ వన్ ఎఫెక్ట్ ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పై నుంచి కాపీ చేయండి, కాపీ లేయర్. మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది, ఆ ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్
పేస్టల్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి ఇది బెండింగ్ అండ్ ఆపోజిట్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. ఇక్కడ మీరు 3 డాట్స్ ఫీల్ కాంబోస్ ఏరియా పేస్ట్. ఓకే పర్ఫెక్ట్. మళ్ళీ ఒక ఫోటో లీవ్ చేసేసి ఇంకొక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసేయండి. ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ పేస్టల్ మళ్ళీ 3 డాట్స్ ఫీల్ కాంబోస్ ఏరియా. మీరైతే ఫింగర్స్ తోటి అయితే యాడ్ చేసి అయితే చేసుకోండి. కొంచెం ఇంకో ఫోటో లీవ్ చేసి ఇంకో ఫోటో 3 డాట్స్ ఫీల్ కాంబోస్ ఏరియా. ఓకే బ్యాక్ రండి. షేక్అవుట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. సెకండ్ ఫోటో అయితే ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ కాపీ లేయర్ బీట్ మార్క్ చేయండి. ఇప్పుడు మీరు లీవ్ చేసిన ఫొటోస్ అయితే ఇప్పుడు దానికైతే పేస్ట్ అయితే చేసేయండి. సెకండ్ ఫోటో వదిలేసి సెకండ్ ఫోటోకి అయితే ప్లస్ సెకండ్ పేస్టల్ పైన యారో మార్క్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమర్ ఆన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసి 3 డాట్స్ ఫీల్ కాంబోస్ ఏరియా. ఇట్లా అన్నిటికైతే మీరైతే పేస్ట్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి.